కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీకి మరో భారీ షాక్ తగలబోతోంది. కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారు. తన తదుపరి కార్యాచరణను మరో 4 రోజుల్లో ప్రకటించబోతున్నారాయన. అయితే జనసేన దిశగా పెండెం దొరబాబు అడుగులు వేస్తారని కొందరు అనుచరులు చెబుతున్నారు. పార్టీలో సరైన గుర్తింపు, గౌరవం లేకపోవడంతోనే పెండెం దొరబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. తన అనుచరులతో కలిసి పెండెం దొరబాబు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్టుగా సమాచారం వినిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఝాన్సీ రాణి, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రస్తుతానికి అంటే వైసీపీ పార్టీకి భారీ షాక్ అనే చెప్పాలి. మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబు ఈ రోజు వైసీపీ పార్టీ సభ్యత్వానికి అయితే మాత్రం రాజీనామా చేశారు. ప్రస్తుతానికి దొరబాబు మనతో పాటు ఉన్నారు. వారిని అడుగుదాం, అసలు రాజీనామా చేయడానికి కారణాలు ఏంటి అనే అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే వైసీపీ పార్టీలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి? నేను మరి కొద్దిసేపట్లో రాజీనామా కార్యక్రమాన్ని మా పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలందరూ అభిప్రాయం మేరకు గతంలో ఉండే వారితో నాకుండే అవినాభావ సంబంధంతో వైఎస్ఆర్ పార్టీని వీడడానికి నిర్ణయించుకోవడం జరిగింది. మరి కొద్దిసేపట్లో నేను వైఎస్ఆర్ పార్టీని రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వెంటనే అవన్నీ కూడా కూలంకషంగానే చెప్తానని చెప్పి తెలియజేస్తాను. అంటే పార్టీ పెద్దలకి మీకు గ్యాప్ వచ్చిందా, లేకపోతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మీకు గ్యాప్ వచ్చిందా? అసలు ఎందువల్ల, ఏ కారణం చేత రాజీనామా చేయాల్సి వచ్చింది? అసలు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో మీ అందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టి అన్నీ కూడా చెప్పబోతా ఉన్నాను. ప్రతిదీ కూడా అందులో నేను చేస్తాను. తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే మీ అనుచరులందరూ కూడా జనసేన పార్టీ వైపు చూస్తారని చెప్పి కొన్ని ఊహాగానాలు అయితే వస్తున్నాయి, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇంకా ఏ పార్టీలోకి వెళ్ళాలనేది ఇంకా ఏమీ నిర్ణయం జరగలేదు. వాళ్ళ అభీష్టం మేరకు నేను వాళ్ళతో కూడా సమావేశమయ్యి వాళ్ళ అభీష్టం మేరకు వాళ్ళ కోరిక ప్రకారం వారిని ఆ పార్టీలో జాయిన్ చేసే ఉద్దేశంలో ఉన్నాం. ఎవరైతే సర్పంచ్లుగా ఉన్నారో, ఎంపీటీసీలుగా ఉన్నారో, కౌన్సిలర్లుగా ఉన్నారో వారు అందరూ అభీష్టం మేరకే తదుపరి కార్యక్రమం త్వరలో చేస్తానని చెప్తుంది. ఇది ఝాన్సీ రాణి. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం పిఠాపురంలో రాజకీయం శరవేగంగా మారుతుంది. అయితే వైసీపీ పార్టీలో కీలకంగా ఉండి మాజీ ఎమ్మెల్యేగా చేసిన పెండెం దొరబాబు ఈ రోజు పార్టీ సభ్యత్వానికి అయితే మాత్రం మరి కాసేపట్లో రాజీనామా చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే తదుపరి కూడా చూసుకుంటే కనుక ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, తన రాజకీయం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనే అంశం అయితే మాత్రం తన కార్యకర్తలు, తన అనుచరులతో సమావేశం నిర్వహించుకుని వాళ్ళ అభిష్టం మేరకే నేను ముందుకు సాగుతానని చెప్పితే మాత్రం పెండెం దొరబాబు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు పార్టీకి అయితే మాత్రం రాజీనామా చేసి ముందుకు తన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని కూడా ప్రకటించే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ.